భక్తిరస సంగీత సంస్థ సత్కళ వాహినిలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళ వాహిని వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈబీ కృష్ణమాచార్యుల అధ్యక్షత వహించగా సంస్థ అధ్యక్షులు గోపాల నరసరాజ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో భాగంగా సభ్యులు అంతర్జాతీయ గీతాలను ఆలపిస్తూ జాతిపిత మహాత్మా గాంధీజీ, భారతమాతల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సంస్థ అధ్యక్ష కార్యదర్శులు గోపాల నరసరాజ, డాక్టర్ ఈబీ కృష్ణమాచార్యులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు భాస్కర్ రామం, డాక్టర్ గరికపర్తి నమశివాయ, కుంచికా లక్ష్మి, సత్కళ వాహిని సభ్యులు పాల్గొన్నారు. ఎందరో మహానుభావులు త్యాగఫలితంగా ఈవేళ మనం వారి కష్టాన్ని వారి ఫలితాలు ఇది పూర్వజన్మ స్ఫూర్తిగా మనం అందరూ భావించాం. ఎంతో మహానుభావులు గాంధీజీ దగ్గర నుంచి, పటేల్ దగ్గర నుంచి, అల్లూరి సీతారామరాజు గారి దగ్గర మన ప్రకాశం పంతులు గారితో చెప్పనే అక్కర్లేదు. మంచి ప్రాక్టీస్ మానేసుకుని హైకోర్టుని మేము వదులుకొని దేశం కోసం స్వాతంత్ర పోరాటం చేసి చరిత్రలో మిగిలిపోయారు. అటువంటి మహానుభావులందరినీ తలుచుకుంటూ ఈవేళ మనం ఈ కార్యక్రమం చేసుకోవడం ఇంకా మన సంస్థ సత్కళ వాహిని ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు పెట్టారు తెచ్చుకున్న సంస్థ. ఈబీ కృష్ణమాచార్య గారు కుటుంబం దీన్ని చేసేటటువంటి సాక్రిఫైస్ మాటల్లో చెప్పడానికి సరిపోదు. సత్కళ వాహిని భక్తిరస సంస్థ గత 50 సంవత్సరాల పైగా ఆధ్యాత్మిక కళారంగాలు సేవలు చేస్తూ ఆగస్టు 15, జనవరి 26 గాంధీ జయంతి వంటి జాతీయ కార్యక్రమాల్ని ఎంతో ఆహ్లాదభరితంగా చేస్తూ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు కార్యక్రమాలు పిల్లలకి దేశభక్తి గీతాల పోటీని ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వయసుతో నిమిత్తం లేని పోటీల్లో అందరూ పాల్గొంటున్నారు. అలాగే ఈరోజు సాయంత్రము ఘంటసాల గారి యొక్క స్మృతిలో ఎన్టీ రామారావు గారు పేరిట ఒక గత జయంతి ఉత్సవాల సందర్భంగా ఘంటసాల సంగీత కార్యక్రమం 6 నుంచి 9 వరకు